గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్. APR ప్రాజెక్ట్స్. నమస్కారం నంది రామేశ్వర గారు. నమస్కారం అండి. 30 years ఎక్స్పీరియన్స్ రియల్ ఎస్టేట్లో అండ్ దానితో పాటు 10,000 డీల్స్ క్లోజ్ చేయటము, 10,000 మెంబర్స్ ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చేటువంటి పీపుల్ ఉంటారు, వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని ఒక లీడర్గా తయారు చేసి ఇవాళ మార్కెట్లో మీ సొంత ముద్రను మీరు క్రియేట్ చేసినటువంటి ఘనత మీదే. అండ్ చాలామంది అంటూ ఉంటారండి రియల్ ఎస్టేట్లో బ్రోకరేజ్ అని అంటే ఆ మీనింగే ఇవాళ ఒక్కొక్క సరికొత్త నినాదంగా బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఆ విధంగా ఎప్పుడూ చూడొద్దు అని చెప్పేసి అన్నారు. ఎన్నో కంపెనీస్కి అసోసియేట్గా వర్క్ చేశారు, దాంతోపాటు CEO-గా కూడా మీ ముద్ర మీరు వేయటం జరిగింది. రియలీ గుడ్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ వర్క్ అండ్ యువర్ డెడికేషన్. అయితే మీలాంటి వాళ్ళని చూసి అండ్ మీలాంటి ఎక్స్పర్ట్స్ని చూసి చాలామంది రియల్ ఎస్టేట్లో రాణించాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. రియల్ ఎస్టేట్లో రాణించాలి అని అంటే కావాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఈ క్వశ్చన్ అడగడం కూడా మీరు చాలా మందికి ఉపయోగపడే క్వశ్చన్ అడిగారు, చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఎందుకంటే పక్క నుండి మీకు ఉదాహరణ చెప్తాను. నాగరాజు గారు ఎక్స్ అమౌంట్ లక్షల్లో సంపాదిస్తున్నారు అనుకుంటారు, కానీ నాగరాజు గారు దాని వెనకాల ఎంత కృషి చేశారు, ఎంత ఎఫర్ట్స్ ఉన్నాయి, ఎంత స్ట్రాటజిక్ ప్లానింగ్ ఉంది, ఇవన్నీ కూడా అవసరం అండి. నేను చూస్తే డబ్బులు రావండి. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఒక రియాల్టర్గా ఫస్ట్ చెయ్యాలి అంటే నేర్పు, ఓర్పు, తీర్పు, ఈ మూడు చాలా ముఖ్యం. బిఫోర్ ఐ గో ఫర్ ప్రొఫెషనల్ పాయింట్ ఇది చెప్తున్నాను. ప్లస్ ఈ రోజుల్లో ఏమైందంటే రియల్ ఎస్టేట్లో చేరితే డబ్బులు వచ్చేస్తాయి, అది తప్పండి. అంటే మన అన్ఫార్చునేట్ ఏంటంటే యూట్యూబ్లో కూడా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడి వాళ్ళకి మోటివేట్ చేస్తున్నారు. మోటివేషన్ అనేది 5 to 7 days ఉంటుందండి మైండ్లో. ట్రైనింగ్ అనేది కంప్లీట్గా ఉండిపోయేది, ఉండి దాన్ని ప్రాక్టీస్ చేసుకొని పాలిష్ చేసుకుంటూ వాడుకోవాలి. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. సో ఇప్పుడున్న ఏజెంట్స్ ఏంటంటే డబ్బు సంపాదించుకోవాలనుకోవడం ఎటువంటి తప్పు లేదండి. ఆశ ఉండాలి, దురాశ ఉండకూడదు, అత్యాశ ఉండకూడదు. సో ఒక రియాల్టర్గా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి ఫస్ట్ స్టడీ చేయాలి. వాళ్ళకి ఒక నెక్స్ట్ 1 year డబ్బులు రావండి. వాళ్ళకి చాలామంది చెప్తారు నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే వచ్చేస్తాయని, అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఒక డాక్టర్ కోర్స్ ఉందనుకోండి, డాక్టర్ 4 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తారు కోర్స్, తర్వాత 4 సంవత్సరాలు ప్రాక్టికల్గా చేస్తారు, అప్పుడే ట్రీట్మెంట్ మొదలు పెడతారు. సో అక్కడ 8-9 సంవత్సరాలు అయినా ఇక్కడ కనీసం 8-9 ఏళ్ళు పట్టడం మినిమం అండి. ఎనీ బిజినెస్ టు రావడానికి, బ్రేక్ ఈవెన్ రావడానికి 1.5 to 2 years మినిమం లెవెల్. చాలామంది ఏజెంట్స్ ఇబ్బంది పడుతుంది, ఎస్పెషల్లీ పల్లెటూరు లెవెల్ మోటివేట్ చేసి ట్రైనింగ్ తీసుకొచ్చిన వాళ్ళు ఇబ్బంది ఎక్కడ పడుతున్నారంటే ఇవాళ రాగానే రేపు ఏదో XYZ కంపెనీలో చేరగానే జాబ్ వచ్చేస్తుంది సంపాదించారు, కాదండి. ఇట్ విల్ నాట్ కమ్. ట్రైనింగ్ తీసుకోవాలి, ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత రియల్ ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు టైం అవుతుందంటే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఫస్ట్ ఒక డీల్ చేయాలంటే మీరే ఇల్లు కొనుక్కోవాలి. నాగరాజు గారు ఇల్లు 2 కోట్లు ఇల్లు కొంటున్నారు గచ్చిబౌలిలో, మీరు ఇవాళ వెళ్ళి రేపు డెసిషన్ తీసుకుంటారా? లేదు. తీసుకునే అవకాశం ఉందా? ఫస్ట్ మీరు వెళ్తారు, తర్వాత మీ అమ్మా నాన్న వెళ్తారు, తర్వాత మీ వెల్ విషర్స్ బావగారు, పుజారి, వాస్తు, బ్యాంక్ లోను, ఇవన్నీ అవుతాయి కదా. ఎప్పుడు మనం వీలవుద్ది? వారంలో పనిచేసి సాటర్డే ఒకరోజు, సాటర్డే ఆర్ సండే. మీకు నాకు అది కూడా ఉండదు. సో వారానికి మధ్యలో వర్షం పడవచ్చు, తుఫాన్ రావచ్చు. అంటే ఈ డెసిషన్ తీసుకోవడం మినిమం 3 నెలలు అనేది ఖచ్చితం. ఎవరు? మీ సైడ్ నుండి. అది అయిన తర్వాత కస్టమర్ ఆలోచించుకొని నీలాగా 10 ప్రాపర్టీస్ చూస్తాడు ఆయన. మన దగ్గరికి వచ్చినప్పుడు మనలాగే ఇంకో 10 బిల్డర్స్తో మాట్లాడతాడు. సో ఆయనకి ఇంటెలిజెన్స్ మోర్. టుడేస్ బయర్స్ ఆర్ హ్యావింగ్ మోర్ నాలెడ్జ్ దాన్ ది సెల్లర్ ఆర్ ది ఏజెంట్. ఎందుకు? ఒక 2 కోట్లు పెట్టి కొనుక్కుంటున్నారు, కష్టార్జితం, లైఫ్లో ఒక్కసారి కొనుక్కుంటారు. దానికి మీరు ఎంత టైం పెట్టినా వేస్ట్ కాదు. సో ఇక్కడ ఇందులో మనకి బ్యాక్ పుల్లర్స్ ఉంటారు, గేట్ కీపర్స్. అంటే నువ్వు ముందుకు వెళ్తామన్నా వెళ్ళనియరు, మంచోడు కాదు రాచాడు, ఫస్ట్ ఒక జెల్సీ ఉంటుంది. సో ఇవన్నీ పక్కన పెడితే నేను టైం ఎందుకు 1 year పడుతుంది అన్నానంటే మినిమం ఇన్వెస్ట్మెంట్. మీరు ఏదో కోట్లు అక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్తో 1 year చేసుకుంటే నెలకి నా దగ్గర ట్రైనింగ్ అయిన వ్యక్తులకి ఏం చెప్తాంటే ₹1,00,000 నుండి 5 లక్షల వరకు నా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు 6 months to 1 yearలో అరేంజ్ చేస్తున్నారు. ట్రైనింగ్ చేరాలి, నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి. నౌ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, క్వాలిటీస్ ఆఫ్ ఎ రియాల్టర్ అడిగారు. చాలామంది కన్ఫ్యూజన్ అవుతారు. రియాల్టర్ అన్నా, ఏజెంట్ అన్నా, బ్రోకర్ అన్నా, కన్సల్టెంట్ అన్నా, అడ్వైజర్ అన్నా ఇంచుమించు ఒకటే అండి. రకరకాల దేశాల్లో రకరకాల పేర్లు వాడతారు. ఇప్పుడు బ్రోకర్ అనగానే మన ఇండియాలో నాట్ వెరీ కన్సిడర్డ్ వర్డ్. బ్రోకర్ అంటే చెప్పే కదా, రాజకీయంకి, ఫ్యాక్షనిజంకి, రియల్ ఎస్టేట్కి ఏ చదువు అక్కర్లేదు. దేనికి పనికిరానోడు మాత్రమే రియల్ ఎస్టేట్లో చేరుతారన్న మాట గతం.
ఇప్పుడు మారిపోయిందండి, ట్రెండ్ సెట్టింగ్ మారిపోయింది. నీకు డబ్బులు సంపాదించాలి అనుకుంటే డాక్టర్ నంది రామేశ్వర లాంటి వాళ్ళ దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకొని గోల్ సెట్టింగ్, రోల్ సెట్టింగ్. ఇక్కడ మెయిన్ అది యాజ్ ఎ రియల్టర్ ఫస్ట్ వాడికి గోల్ క్లారిటీ, రోల్ క్లారిటీ, ఈ రెండు మిస్సింగ్ అవుతున్నాయండి. రెండోది ఫిజికల్లీ ఈ షుడ్ బి ఫిట్, హెల్త్ ఈజ్ వెల్త్. మూడోది బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్, లైఫ్ కల్చర్, రొటీన్ లైఫ్ ఆఫ్ రియల్టర్. దాని మీద ఒక టాపిక్ మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడడం, అది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇంకోటి తెలుసుకోవాలి, కస్టమర్ ర్యాపో ఎలా బిల్డ్ చేయాలి, కస్టమర్ని ఎలా ఎంగేజ్ చేయాలి. అసలు రియల్ ఎస్టేట్లో ఏం అంశాలు ఉంటాయి? ప్రోడక్ట్ నాలెడ్జ్, జోగ్రఫికల్ నాలెడ్జ్, సైట్ నాలెడ్జ్. సైట్ చూపించగానే డీల్ అవ్వదండి. నేను నా ట్రైనింగ్లో చెప్తాను, మ్యాజిక్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనేది సైట్ విజిట్. ఎందుకంటే కస్టమరు మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో మీకు రియల్ ఎస్టేట్ లైఫ్ సైకిల్లో 15 పాయింట్లు ఉంటాయి, 14-15 పాయింట్లు. ఫస్ట్ ఎంక్వైరీ నుండి లీడ్కి కన్వర్ట్ చేస్తాం. లీడ్ తర్వాత సైట్ విజిట్కి ఫాలో అప్ చేస్తాం. చాలామంది ఏమో మీకు సైట్ విజిట్లు ఎన్ని చేస్తారండి ఒక ప్రాపర్టీ చూడాలని? మీ ప్రకారం చాలా తక్కువ, ఒకటి చేస్తారు. కానీ నా ప్రకారం సైట్ విజిట్ 3 నుండి 4 చేయిస్తాను. ఎందుకు? ఫస్ట్ మీరు, తర్వాత మీ వైఫ్, తర్వాత మీ వెల్ విషర్స్. సో సైట్ విజిట్ 1, సైట్ విజిట్ 2. నేను ఒకటే మార్కెట్లో ఈ స్టెప్ పెట్టాను. మీకు ఎవరు చెప్పుంటారు, వినుంటారు, మీరు కూడా చాలా రియల్ ఎస్టేట్లో చేశారు కాబట్టి. ఈ 4 సైట్ విజిట్లకి 4 రోజులు పడుతుంది. ఇది అయిపోయిన తర్వాత అబ్జెక్షన్, కస్టమర్ అబ్జెక్షన్ హ్యాండిలింగ్. కస్టమర్ అబ్జెక్షన్ హ్యాండిలింగ్లో రకరకాలు, అది వాస్తుపరంగా కావచ్చు, లోన్గా కావచ్చు, లేకపోతే లీగల్ ఒపీనియన్ కావచ్చు, లేకపోతే ఈసీ కావచ్చు, లింక్ డాక్యుమెంట్ కావచ్చు, మ్యూటేషన్ కావచ్చు, చాలా అంశాలు ఉన్నాయి. ఇది అయిపోయిన తర్వాత మీటింగ్ అరేంజింగ్ బిట్వీన్ ద బిల్డర్ ఆర్ ఓనర్ అలాంగ్ విత్ ది బయ్యర్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యూ. సో ఆ మీటింగ్, ఫస్ట్ మీటింగ్ ఎడబాటు తడబాటు ఉంటుంది. ఎందుకంటే ఈయన బయ్యర్ ఎప్పుడు కూడా తక్కువ రేట్లో ఉంటారు, సెల్లర్ ఎప్పుడు ఇక్కడ ఉంటాడు. మధ్యలో బ్రోకర్ చేసే పని ఏంటంటే వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయడం. ఓకే. సో అక్కడ ఏమవుతుందంటే ఆ కస్టమర్ అబ్జెక్షన్ అయిన తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత బుకింగ్ అడ్వాన్స్, బ్లాకింగ్ అడ్వాన్స్ ఆర్ బుకింగ్ అడ్వాన్స్, ఒక 5 లక్షలు 10 లక్షలు. అది అయిన తర్వాత ప్రోగ్రెసివ్ పేమెంట్ ఫాలో అప్. ప్రోగ్రెస్ అంటే అంచెలంచెలుగా కన్స్ట్రక్షన్ అవుతుంటుంది కదా, స్టేజ్ వైజ్, 3rd ఫ్లోర్, 5th ఫ్లోర్, 6th ఫ్లోర్. అది దాని తర్వాత సేల్ డీడ్ అయిపోయిన తర్వాత, సేల్ డీడ్ తర్వాత అయిపోయిందంటే లేదు, పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ. మేమేమంటుంటే ఎండ్ టు ఎండ్ సర్వీసెస్. ఆ రియల్టర్కి ముఖ్యమైన క్వాలిటీ ప్రాపర్టీ చూపించే ఏజెంట్ కాదండి, ప్రాపర్టీ చూపించడం కానీ అంతం కాదు, ఇది బిగినింగ్ స్టెప్. సో ఎండ్ టు ఎండ్ అయిపోయిన తర్వాత గూగుల్ రివ్యూస్ అడగాలి ఒక ఏజెంట్, తర్వాత ఈ కమిషన్ అడగాలి. చాలామంది కమిషన్ చెప్పరు ముందు, తర్వాత ఇవ్వరు, అది బ్రోకర్ తాలూకా మిస్టేక్. సో కస్టమర్కి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ చేయగలరు. అంటే ఈయన ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో ఆయన క్లారిటీగా చెప్పాలి, అది చెప్పరు. ఇంకొకటి ట్రెండ్ ఏమవుతుందంటే ఏజెంట్స్లో ఒక 2 కోట్ల రూపాయలు బడ్జెట్ కావాలంటే ఎవరైనా బడ్జెట్ వేరీ అవ్వాలంటే ఒక 10-20% వేరీ అవుతారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది అన్ప్రొఫెషనల్ ఏజెంట్స్ విచ్ ఐ డోంట్ యాక్సెప్ట్ 3 కోట్లు 3.5 కోట్ల ప్రాపర్టీ చూపిస్తారు. ఒక హౌస్ వైఫ్కి 3.5 కోట్లు ఇల్లు చూపిస్తే 2 కోట్లు నచ్చుతుందా, 3.5 కోట్లు నచ్చుతుందా? 3.5 కోట్లదే నచ్చుతుంది. జిత్నా ఆట ఉత్నా రోటీ, అంతే. సో అక్కడ ఏమో తెలుసా, డీల్ కాదు. ఎందుకు? ఫైనాన్స్ మినిస్టర్ ఒప్పుకోవాలి కదా. ఆవిడకి టెక్నికల్గా బాగుంటుంది, ఎందుకంటే 3.5 కోట్లు అంటే 75% బడ్జెట్ ఎక్కువ. కానీ ఆయన బడ్జెట్ ఏమని చెప్పాడు మీకు, 2 కోట్లు. సో యాజ్ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్గా మేము ఏం ట్రైన్ చేస్తామంటే అయితే 1,75 లక్షలు చూపించు, లేదా 2 కోట్లు 25 లక్షలు చూపించు. ఇందులో ఎవరైనా 10-20% నచ్చితే లాగుతారు, నోబడీ విల్ పుల్ 100%. సో ఏజెంట్ కష్టపడింది అంతా బుడిద మనుషులు పన్నీరు. సో అండర్స్టాండింగ్ ది కస్టమర్ రిక్వైర్, మా ట్రైనింగ్లో చెప్పేది రోల్ ప్లే చేయిస్తాం. రోల్ ప్లే అంటే మీరు ఏజెంట్గా మాట్లాడితే మీలో ఏం తప్పులు ఉన్నాయో చూపిస్తాం. దానికంటే పూల్ మెథడ్ ఇంకోటి ఉండదు. మీ అద్దంలో మీరు చూసుకొని మీరు మాట్లాడలేరు. నా ట్రైనింగ్లో ఏమవుతుందంటే ఒక ఏజెంటు, ఒక బయ్యరు, ఒక సెల్లర్, ముగ్గురు కూర్చుంటారు ఒకటే టేబుల్ మీద. కాంపిటీషన్ కేస్ స్టడీ ఇస్తాం, కేస్ స్టడీలో మాట్లాడితే ఒకటి తప్పు, నీ తప్పులు నీ ముందే కనిపిస్తాయి. ఇంతవరకు మార్కెట్లో ఎవరు ఈ ట్రెండ్ స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే అది కష్టం. దాంట్లో డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి. ఎక్కడ తప్పు చేసినా, ఇప్పుడు రియాలిటీ షో ఉంది, చాలామంది కూర్చుంటారు. సాంగ్స్లో ఇప్పుడు చంద్రబోస్ కానీ లేకపోతే శైలజ గారు కానీ వీళ్ళందరూ కూర్చున్నప్పుడు మిస్టేక్స్ ఎలా కనుక్కుంటారు, బాలసుబ్రహ్మణ్యం గారు కానీ. సో అది కనుక్కోవాలంటే ఆయనకి ఎంత అనుభవం ఉందండి. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ. డోంట్ టెల్ ఫేక్ టు ది కస్టమర్స్. ప్లస్ ప్రాపర్టీకి ఏమైనా వీక్ పాయింట్లు ఉన్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ మీరు ఒక ఇల్లు అమ్ముతున్నారు, ప్రాపర్టీ వెనకాల ఒక గ్రేవ్ యార్డ్ ఉంది. నేను ఏజెంట్గా అయితే ఫస్ట్ గ్రేవ్ యార్డ్ చూపిస్తాను. ఎందుకు తెలుసా, జీవితంలో ఒక్కసారి కొనుక్కుంటాడు. ఇప్పుడు మీ లెవెల్లో, నా లెవెల్లో లైఫ్లో ఎన్నిసార్లు కొనుక్కుంటామండి ఇల్లులు? 1 లేదా 2. 1 కొనడమే ఎక్కువ, రెండోది అంటే అదృష్టవంతుడు.
మరి ఆ లైఫ్లో మీరు అది చూపించకుండా దొంగతనంగా డీల్ చేస్తే లైఫ్ లాంగ్ అని తిట్టుకుంటాడు మనల్ని. సో ఈ కర్సింగ్ వల్ల ఏం కాదు. సో అదే మీరు నెగిటివ్ పాయింట్స్, సపోజ్ రోడ్ షోలో ఉంది చెప్పండి, రోడ్ షోలో ఉందని, లేదు ఈస్ట్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ చెప్పండి. అప్పుడు ఏమో తెలుసా, బయ్యర్ తెలుసుకొని చేస్తే దాని ప్రకారం రేట్ ఇస్తాడు. ఈ ప్రాపర్టీ సేల్ అవ్వదని నేను అనట్లేదండి. ప్రాపర్టీ ఈ దేశం మీద పుట్టిన ప్రతి అబ్బాయికి అమ్మాయి ఉన్నది, పెళ్లి కూతురు ఎదుక్కోవాలి. అట్లా ప్రతి ప్రాపర్టీకి ఒక బయ్యర్ ఉంటారు, సెల్లర్ ఉంటారు. సో ఎప్పుడైతే ఈ కస్టమర్ దగ్గర మనం పనిచేసేటప్పుడు నేను ఏజెంట్కి చెప్పేది అంటే, డోంట్ ఫోకస్ ఆన్ యువర్ 2% బ్రోకరేజ్, ఫోకస్ ఆన్ 98% వాట్ ద కస్టమర్ ఈజ్ సెల్లింగ్. డబ్బులు పెట్టుకునేది ఆయన. సో మనం ఎప్పుడు 2%లో ఫోకస్, 2%లోనే ఉంటాం మనం. అండ్ కస్టమర్కి 100 మంది ఏజెంట్స్ ఉన్నారు, 1000 మంది ఉన్నారు. నీ దగ్గరికి వై, ఇప్పుడు ఇక్కడ సో మెనీ యాంకర్స్ అదే వై నాగరాజు, దేర్ ఇస్ సమ్ స్పెషాలిటీ నాగరాజు. అట్లనే ఏజెంట్ దగ్గరికి కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా ఒక షాప్కి వెళ్ళాం అనుకోండి, ఒక గోల్డ్ షాప్కి, మనం రెగ్యులర్గా ఇయర్కి ఒకసారి 2 సంవత్సరాలు ఒకసారి వెళ్తాం గోల్డ్ షాప్. నేను వెళ్ళినప్పుడు ఒక పర్టికులర్ పేరు చెప్తాను, అమర్ అని ఒక అబ్బాయి అన్నాడు. అబ్బాయి లేకపోతే నేను షాపింగ్ చేయను, వచ్చేస్తా. అంటే మిగతా వాళ్ళు అమ్మలేరంటే అది నా కంఫర్ట్ జోన్. సో రియల్ ఎస్టేట్లో మీకు ఆ ర్యాపో బిల్డ్ చేయాలంటే చాలా కష్టం అండి. ర్యాపో నేను 2 గంటలు కస్టమర్తో మాట్లాడితే పావు గంట బిజినెస్ మాట్లాడతాను. మరి 1.5 అవర్ ఏం చేస్తారు సార్ అంటే ర్యాపో. ఇప్పుడు మనం ట్రైన్లో కలిసాం, మీరు ఎలా చేస్తారు? వెళ్ళగానే సబ్జెక్ట్కి వెళ్తారు. క్రికెట్ మ్యాచ్ ఆడాలి ఐపీఎల్లో, విల్ దే ప్లే డైరెక్ట్లీ? నో. ఏం చేస్తారు? వామప్. ప్రతిదానికి వామ్ అంటే కీళ్ళు అన్నీ లూజ్ అవ్వాలి, ఫ్లెక్సిబిలిటీ అవ్వాలి. డైరెక్ట్గా దిగితే పోతాడు. సో ఇక్కడ మన ఏజెంట్స్ తాలూకు ఏంటంటే హౌ టు బిల్డ్ ర్యాపో విత్ ది కస్టమర్ అండ్ క్రియేటింగ్ ఏ ట్రస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్లో బిజినెస్ అయ్యేది కేవలం ఫ్యాక్టర్ టీ అంటే తెలంగాణ కాదు, ట్రస్ట్ ఫ్యాక్టర్. ఓకే. ఆ ట్రస్ట్ని కనుక మీరు ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఆ బయ్యర్ మిమ్మల్ని తప్ప ఇంకో ఏజెంట్ దగ్గరికి వెళ్ళడు. నాకు కస్టమర్ రిఫరల్, ఏ ఏజెంట్ అయితే కస్టమర్ రిఫరల్స్ ద్వారా 50-60% బిజినెస్ సంపాదిస్తాడో హీఈస్ ఎ పర్ఫెక్ట్ ఏజెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ నంది రామేశ్వర్ గారు. థ్యాంక్ యూ అండి.